హాయ్ అండి, ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి, మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని మనం సింక్లో పడేస్తూ ఉంటాము. అలా పడేయాల్సిన అవసరం లేకుండా వీటిని ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం పసుపు అనేది వేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని, మనం ఇంట్లో చెట్లనైతే కొన్నిటిని పెంచుకుంటాం కదా, ఈవెన్ తులసి చెట్టు అయినా ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే చెట్లకు చీడ పట్టడం, పురుగు పట్టడం అలానైతే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ వాటర్ కనుక మనం రెగ్యులర్గా పోసాము అనుకోండి, చెట్లకు చీడ పట్టడం, పురుగు రావడం అలాంటిది అయితే జరగదు. చెట్లు అనేది కూడా చాలా మంచిగా ఎదుగుతాయి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్. మన చాలామంది ఇళ్లలో ప్రెషర్ కుక్కర్ని అయితే వాడతారు, పప్పు ఉడకబెట్టడానికి కానీ రైస్ని కుక్ చేయడానికి కానీ. కొన్నిసార్లు మనం ఏదైనా హడావిడిలో ఉన్నప్పుడు మనం విజిల్ ఓపెన్ చేయాలి అంటే అందులో ఆవిరి అనేది ఉండడం వల్ల మనం ఓపెన్ చేస్తే బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా మనం ఇమీడియట్గా ఓపెన్ చేయాలి, టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింక్లో ట్యాప్ కింద పెట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు అలానే వదిలేయండి. అలా పెట్టడం వల్ల మనకి విజిల్ అనేది వెళ్ళిపోతుంది. మనం మూత ఓపెన్ చేసినా సరే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకి అందులో నుండి ఆవిరంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి మూత కూడా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనము రెగ్యులర్గా ఇంట్లో ఆయిల్ అయితే వాడుతూ ఉంటాము. వన్స్ ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అలా పడేయాల్సిన అవసరం లేకుండా వీటితో అయితే ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే ఉంది. మనం ఆయిల్ మొత్తం వంపేసిన తర్వాత ఎంతో కొంత అడుగుకి ఆయిల్ అనేది మిగిలిపోతుంది. అలాంటప్పుడు మనం ఇంట్లో యూస్ చేసే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే చపాతీ కర్ర కానీ, చపాతీ చేయడానికి యూస్ చేసే స్టిక్ కానీ, ఇలాంటి వుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, అందులో పెట్టి ఒక్కసారి ఈ ఆయిల్ అంతా కూడా దానికి పట్టించేయాలి. తర్వాత వీటిని తీసుకెళ్ళి ఒక 30 మినిట్స్ పాటు ఎండలో పెట్టి నార్మల్గా పెట్టుకున్నాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు పగలకుండా విరిగిపోకుండానైతే మంచిగా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, వర్షాకాలంలో ఏ పిండి అయినా సరే ఎలా స్టోర్ చేసుకున్న తర్వాత తొందరగా పురుగు పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా మనం ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఎప్పుడైనా ఏ పిండి అయినా సరే మనం తెచ్చుకోగానే గాలి తగలకుండా గట్టిగా మూట కట్టి పెట్టుకోవాలి. ఏ పిండి అయినా సరే గాలి తగిలితే ఇంకా తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఇలా గట్టిగా మూట కట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పిండి అనేది పురుగు అనేది రాదు. అలాగే అందులో తెల్ల పురుగు కానీ లక్క పురుగు కానీ అసలే రాదు. చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలంలో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇన్ కేస్ మన మొబైల్ అనేది వాటర్లో తడిసిపోయింది, ఈవెన్ వాటర్ పడ్డాయి అనుకోండి, అందులో లోపలికి పోవడం వల్ల మనకి మొబైల్ అనేది పనిచేయదు. అలాంటప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ని వాటర్ లేకుండా నీట్గా తుడవాలి. తర్వాత మనం ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, ఒక బౌల్లో పోసి ఈ మొబైల్ ఫోన్ని అందులో పెట్టి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఏదైనా వాటర్ కంటెంట్ తేమ అనేది ఉంది అనుకోండి, ఆ బియ్యం అంతా కూడా పీల్చేస్తాయి. సో మనం మొబైల్ షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలా నైట్ మొత్తం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మొబైల్ కనుక ఆన్ చేసాము అనుకోండి, మనకి మొబైల్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. మనకి మొబైల్ అనేది పాడవడం అనేది ఉండదు. మన నెక్స్ట్ టిప్ అండి, మనకు ఇళ్లలో రెగ్యులర్గా కర్రీస్లోకి పసుపు, కారం ఈ రెండింటిని అయితే కామన్గా వాడతాము అందరి ఇళ్లలో. వర్షాకాలంలో అవి తొందరగా పురుగు పట్టేస్తాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం డబ్బాలో వేసేటప్పుడే గట్టిగా అదిముకొని వేసుకోవాలి. అలాగే కారంలో కొన్ని వెల్లుల్లి, పసుపులో కొన్ని మిరియాలు, వీటిని వేసి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అనేది పట్టదు, ఫ్రెష్గా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. మన నెక్స్ట్ టిప్ అండి, అందరికీ యూజ్ అయ్యే టిప్. ఎప్పుడైనా మనం టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు మిస్ అయ్యి మన బట్టల పైన కనుక పడింది అనుకోండి, ఆ మరకలు క్లీన్ చేయడం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈవెన్ వాటర్లో ముంచినా సరే మరక అనేది స్ప్రెడ్ అవుతుంది తప్ప ఆ మురికి అనేది వదలదు. అలాంటప్పుడు ఏంటి అంటే, ఎక్కడైతే మరక పడిందో ఆ ప్లేస్లో కొన్ని పాలను అనేది వేసుకొని కొంచెం గట్టిగా రబ్ చేసుకోవాలి. నీకు వీడియోలో చూపించినట్టుగా ఇలా చేతులతో రబ్ చేస్తే సరిపోతుంది. మనం బ్రష్ పెట్టి రుద్దాల్సిన పనే లేదు. జస్ట్ ఇలా చేతులతో జస్ట్ ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ పాటు గట్టిగా రుద్దాము. తర్వాత మనకి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో కనుక ఒక్కసారి పెట్టి వాష్ చేసాము అనుకోండి, ఎలాంటి పౌడరు ఎలాంటి లిక్విడ్ అనేది అవసరం లేకుండా మనకి ఇన్స్టెంట్గా ఈజీగా క్లీన్ అనేది అయితే చేసుకోవచ్చు. మనకి అన్నెసెసరీగా శ్రమపడి ఎక్కువ రుద్దాల్సిన పని అయితే లేదండి. చాలా చిన్నగా సింపుల్ టిప్తో మనకి ఈజీగానైతే అయిపోతుంది. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో హనీని అయితే చాలామంది మార్నింగ్ రెగ్యులర్గా తాగే అలవాటు ఉంటుంది. మేము లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు మాకు ఒరిజినల్ హనీ అని అయితే ఈ బాటిల్లో వేసి ఇచ్చారు. చాలా కాస్ట్లీ కూడా ఇది. ఒకసారి ఏంటంటే చాలామంది హనీస్లో కల్తీ అనేది యాడ్ అవుతుంది అంటారు. ఇది ఒరిజినల్ హనీనా కల్తీ అయిందా చెక్ చేద్దాం. చెక్ చేసుకోవడం ఎలా అంటే, ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక డ్రాప్ వరకు ఇలా హనీని అనేది వేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని వాటర్ అనేది వేసుకొని ప్లేట్ని రౌండ్గా అనేది తిప్పుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టుగా ప్లేట్ని కనుక మనం
మూవ్ చేసాము అనుకోండి, అందులో ఉండే తేనె మొత్తం లిక్విడ్ లాగా అయిపోతే అది కల్తీ అని. ఒకవేళ ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగా తేనె పట్టులాగా అలానే ముద్దలాగా ఉంది అనుకోండి, అది రియల్ హనీ. ఇప్పుడు నీకు చూపించేదైతే రియల్ హనీ అండి. రియల్ హనీ అనేది ఇలా లిక్విడ్ లాగా కాకుండా ఒకే దగ్గర ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే బయట నుండి హనీ తీసుకొచ్చినప్పుడు ఇలానైతే టెస్ట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే బాగా యూజ్ అవుతుంది. ఈ వర్షాలకి చాలామంది పిల్లలకి దగ్గు జలుబు అనేది స్టార్ట్ అయిపోతుంది. జలుబు వచ్చినా తగ్గుతుంది, కానీ దగ్గు వస్తే అంత తొందరగా తగ్గదండి. ఈవెన్ నైట్ పడుకున్నా కూడా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే కరక్కాయలు అనేది మార్కెట్లో దొరుకుతాయి. దాన్ని ఒక చిన్న పీస్ లాగా చేసుకోవాలి. దీన్ని నైట్ మనము నోట్లో పెట్టుకొని పడుకుంటే ఆ రసం అనేది వచ్చేస్తుంది. దాన్ని మింగిన కొద్దీ మనకి దగ్గు అనేది రాదు, కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. మన లాస్ట్ టిప్ అండి, మిక్సీ జార్లు అయితే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుతుంటాము. రెగ్యులర్గా వాడినప్పుడు అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి. షార్ప్నెస్ తగ్గినప్పుడు షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి రా సాల్ట్ ఉంటుంది కదా, అందులో వేసి ఒక 2 రౌండ్స్ కనుక తిప్పాము అనుకోండి, బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. మనం జారుకున్న కొత్తలో ఎంత షార్ప్గా ఉంటాయో అంతే షార్ప్ అవుతాయి. వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇలా ట్రై చేయండి. మిక్సీ జార్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.